పవన్ కళ్యాణ్ కింద మహేష్ బాబు పిల్ల బచ్చగాడు అన్న తప్పేముంది. నచ్చుతూనేమో నచ్చిందని చెప్తాం. ఇప్పుడు మీకు ఎంత ఎన్ని రోజులు మీకు ఎన్నిసార్లు నచ్చిందని చెప్పలేదు. మహేష్ బాబు ఫ్యాన్స్ వచ్చి కొడదామని చూస్తున్నారు. ఇప్పుడు ఇదే పార్క్ 2 సార్లు వచ్చారు, అందులో ఒకసారి నాకే 2 సార్లు కాదు 2,000 సార్లైనా రాని 200 సార్లైనా రాని మనం తప్పు చేసింది ఏమన్నాడా అంటే కొడత కొట్టించుకుంటా మళ్ళీ ఎట్ట ఊళ్ళు పెడతా మళ్ళీ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాగా. నేను కరాటే మాస్టరు హైదరాబాద్ ఎల్బీ నగర్లో నాకు సొంత ఇల్లు ఉంది. నేను కరాటే మాస్టరు. మా తెలంగాణ మీ ఏపీలో ఎట్లా అంటారో నాకు తెలియదు. ఈయన ఉన్నాడు ఇప్పుడు ఈయన ఉన్నాడు ఒక పెద్ద మనిషి కోసం మాట్లాడేటప్పుడు అవన్నీ కాదు. ఆయన మహేష్ బాబు ఇప్పుడు ఒక సెలబ్రిటీ, ఆయన ఒక హీరో, ఈయన ఒక హీరోనే. ఈయన కంటే ఈయన డిప్యూటీ సీఎం అవునా. మరి ఇంక తగ్గింది ఏమున్నాడు అవసరం. ఇప్పుడు ఈయన ఉన్నాడు ఈయన కింద నేను పిల్ల బచ్చగాన్ని అవునా కదా. ఇప్పుడు మహేష్ బాబు ఈయన ఏజ్ వేరు నేను వేరు. ఈయన ఇమేజ్ వేరు నా ఇమేజ్ వేరు. ఈయన పదవి వేరు నేను వేరు. ఈయన కింద నేను పిల్ల బచ్చగాన్ని తప్పే ఉంది అందులో. ఫ్యాన్స్ అలా తీసుకోవాలి కదా. మీ ఇష్టం వచ్చినప్పుడు ఊహించుకుంటా నేనేం చేయను. మరి నేను మా తెలంగాణ యాసలో అట్లా ఉంటారు. పెద్ద చిన్న అంటే ఈయన కింద నేను పిల్ల బచ్చగాన్ని. ఇప్పుడు ఈయన ఉన్నాడు ఆయన కింద నేను పిల్ల బచ్చగాన్ని. ఇప్పుడు మీరు మీడియా నేను ఒక ఆర్టిస్టు మీ కింద నేను పిల్ల బచ్చగాన్ని తప్పే ఉంది. అందు గురించి పవన్ కళ్యాణ్ కింద మహేష్ బాబు పిల్ల బచ్చగాడు అన్న తప్పే ఉంది. ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ వచ్చి కొడదామని చూస్తున్నారు. ఇప్పుడు ఇదే పార్క్ 2 సార్లు వచ్చారు, అందులో ఒకసారి నాకే 2 సార్లు కాదు 2,000 సార్లైనా రాని 200 సార్లైనా రాని మనం తప్పు చేసింది ఏమన్నాడా అంటే కొడత కొట్టించుకుంటా మళ్ళీ ఎట్ట ఊళ్ళు పెడతా మళ్ళీ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాగా. మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన అంటే మన యూట్యూబర్ నాకు తెలిసిన వ్యక్తి. తెలిసిన వ్యక్తి అయినా సరే కొట్టరు అంటే మీరు ఎలా మాట్లాడారు? నేను తీసుకుంటా. ఇప్పుడు నువ్వు యూట్యూబరు నువ్వేమన్నా అన్నా కానీ నేను తీసుకుంటా. ఇవన్నీ మళ్ళీ వేరే అదర్ పర్సన్ అయితే ఎందుకంటే నేను సినిమా యాక్టరు, రాబోయే రోజులలో కాబోయే హీరోని. మిమ్మల్ని ముట్టుకుంటే వీళ్ళందరూ కోపం వస్తుంది. ఎన్నో అవకాశం వచ్చిన ఇప్పుడు అంతమంది మీడియా మిత్రులు ఉన్నారు. ఆ రోజు నేను కరాటే మాస్టరు హైదరాబాద్ ఎల్బీ నగర్లో నాకు సొంత ఇల్లు ఉంది. నేను కరాటే మాస్టరు. ఈ పార్కులో ఒక టీం ఉంటుంది. మన యూసుఫ్గూడ దాంట్లో ఉంటే దాదాపు హైదరాబాద్లో దాదాపు 100 టీంల పైన ఉంటాయి కరాటే మాస్టర్లు అందరికీ. నేను ఎందుకు కొట్టలేదు అంటే నేను అనేది ఆయన మీడియా మిత్రుడు. నేను బిగ్ బాస్ పోవాలని చెప్పేసి నేను ప్లాన్లో ఉన్నా. రేపటి నాడు బిగ్ బాస్కి పోతే మీ మీడియా వాళ్ళతో పెట్టుకొని ఆడు భర్తడా చెప్పండి. ఆయన యూట్యూబర్ నా తోటి మిత్రుడు అని చెప్పేసి వదిలేసిన తప్ప వేరే వ్యక్తి అయితే ఇప్పుడు ఈయన ఉన్నాడు మీడియాకి సంబంధం లేదు అంటే ఇది ఎట్టుంటుందో అది వేరే తీరు ఉంటుంది. ఆ టైపులో నేను వదిలేసినా కానీ నాతోటి మీడియా మిత్రుడిగా ఒక యూట్యూబర్గా వదిలేసినా కానీ ఏం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బెటర్ అన్న. ఇప్పుడు ఏదో మనం వాళ్ళు సినిమా తీసేది ఎందుకు చూస్తాను కదా. చూసినప్పుడు ఎట్లా ఉందని మీరు అడుగుతారు. నచ్చుతూనేమో నచ్చిందని చెప్తాం. ఇప్పుడు మీకు ఎన్ని రోజులు మీకు ఎన్నిసార్లు నచ్చిందని చెప్పలేదు. అంటే బాగా లేకున్నా కానీ బాగుందని చెప్తే మీరు తీసుకునేది అట్లా. ఇప్పుడు మీడియా అంటేది నిజాన్ని నిక్కచ్చిగా ప్రచారం చేసే బాధ్యత మీడియా అన్నా కదా. మీడియా అంటే ఒక ఏమంటారు దేవునికి మధ్య భక్తులకు మధ్య పూజారి ఉంటాడు కదా, ఆ టైపు మీడియా అంటే అవునా కదా. ఇప్పుడు ఇది అంత కాదు కానీ ఒకటే మాట్లాడుతాను ఏంటంటే మహేష్ బాబు ఫ్యాన్స్ వాళ్ళు కొట్టడానికి వస్తే వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు. ఏం లేదు, కొడితే కొట్టమను, కొట్టిన తర్వాత ఏమవుతుందో అది ఇప్పుడు చెప్పను.